ఢిల్లీలో పాత వాహనాలకు పెట్రోల్, డీజిల్ నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో నేటి నుంచే ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలకు ఇంధనం నింపొద్దని పెట్రోల్ పంపుల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ ప్రభుత్వం. పాత వాహనాలను గుర్తించేందుకు పెట్రోల్ పంపుల్లో AI కెమెరాలు, లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసి నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తోంది. పాత వాహనాలకు ఇంధన విక్రయాలపై ఢిల్లీలో ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చిన నిషేధంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. దేశ రాజధానిలో రోజురోజుకు వాయు కాలుష్యం పెరిగిపోతుంది. ఆ నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలను అమలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఈ రోజు నుంచి జూలై 1 నుంచి దేశ రాజధానిలో ఎక్కడ కూడా 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలకు పెట్రోలు, డీజిల్ ఇచ్చేటువంటి ప్రసక్తి లేదని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఆ నేపథ్యంలో అనేక పెట్రోల్ స్టేషన్ల వద్ద ఈ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. సో ఈ బోర్డ్స్ మనం చూడొచ్చు. ఫ్యూయల్ విల్ నాట్ బి డిస్పెన్స్డ్ టు ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్స్ అయ్యి 15 years old పెట్రోల్ వెహికల్ and 10 years old డీజిల్ వెహికల్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/7/2025 ఆర్డర్ బై ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ GNCTD. సో ఢిల్లీ రవాణా శాఖ ఇచ్చినటువంటి ఆదేశం. సో ఈ రోజు నుంచి జూలై 1వ తేదీ నుంచి ఢిల్లీలో దేశ రాజధానిలో ఉన్నటువంటి 10 ఏళ్లు దాటినటువంటి పెట్రోల్ వాహనాలు కానీ 15 ఏళ్లు దాటినటువంటి డీజిల్ వాహనాలకు ఎక్కడ కూడా పెట్రోల్, డీజిల్ లభించదు. దీన్ని చాలా కఠినంగా అమలు చేయాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశ రాజధానిలో రోజు రోజుకు వాయు కాలుష్యం పెరిగిపోతుంది. సో ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు చేస్తుంది. గతంలో సుప్రీంకోర్టు అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఇలాంటి చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. సో ఆ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి పాత వాహనాలకు వేటికి కూడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవ్వద్దని నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. నిజానికి ఒకవేళ ఈ పాత వాహనాలు కనుక పెట్రోల్ తీసుకునేందుకు కనుక పెట్రోల్ పంప్ స్టేషన్లో కనుక వస్తే వెంటనే దీనికి సంబంధించినటువంటి నెంబర్ ప్లేట్ ను రీడ్ చేసేటువంటి కెమెరాస్ చేశారు. చూడొచ్చు మనం ఇక్కడ దీనికి ఎదురుగానే కెమెరా ఫిక్స్ చేశారు. సో ఇవి AI కెమెరాస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏర్పాటు చేసినటువంటి AI కెమెరాస్. సో ఇక్కడ అలాగే ఇక్కడ కూడా మరొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏర్పాటు చేసినటువంటి కెమెరాస్ ఏర్పాటు చేశారు. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఉన్నటువంటి కెమెరాస్ ఒక్కసారి కనుక వెహికల్స్ లోపలికి వచ్చిన వెంబడే ఇలా పెట్రోల్ గానీ డీజిల్ గానీ పోయించుకునేందుకు వెహికల్స్ పెట్రోల్ చేసుకునే సమయంలో వచ్చిన వెంటనే వాటిని రీడ్ చేస్తాయి. రీడ్ చేసిన వెంటనే పెట్రోల్ పోసేటువంటి బాయ్ కి అలర్ట్ చేసే విధంగా పైన ఒక స్పీకర్స్ కూడా ఏర్పాటు చేశారు. సో ఆ స్పీకర్స్ ద్వారా ఇమీడియట్ గా దానికి సంబంధించినటువంటి హూటర్ ద్వారా సమాచారం వస్తుంది. సో ఓల్డ్ వెహికల్స్ అని అది సమాచారం ఇచ్చిన వెంటనే ఆ వెహికల్ ని సీజ్ చేయడం గానీ దానిపైన జరిమానా గానీ విధించేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో ఏ పాత వాహనాలు కనుక వస్తే 4 చక్రాల వాహనాలు 4 వీలర్స్ కనుక వస్తే వాటికి ఇమీడియట్ గా 10,000 రూపాయల చలాన్ వేయబోతున్నారు. నేరుగా దాన్ని స్క్రాప్ కు తీసుకెళ్లే దిశగా ఢిల్లీ పోలీసులని అలాగే ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులని, రవాణా విభాగం అధికారులని, MCD అధికారులందరినీ కూడా ఈ మొత్తం ప్రక్రియలో భాగస్వాములను చేశారు. సో ఆ నేపథ్యంలో ఢిల్లీలో చాలా కఠినంగా ఈ ఆంక్షలను అమలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఢిల్లీలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి వాయు కాలుష్య నేపథ్యంలో ప్రజలంతా తీవ్రమైనటువంటి సమస్యలతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో నెంబర్ 1 గా ఉన్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అమలు చేసింది. అయితే దీనికంటే ముందు కొంత అవేర్నెస్ ప్రజలు, వాహనదారులు తీసుకుని వచ్చి ముందుగా దీనికి సంబంధించినటువంటి చైతన్యం తీసుకొస్తే బాగుండేది అనేటువంటి ఒక సమాచారం వస్తుంది. అయితే కేవలం ఢిల్లీలోనే దీన్ని అమలు చేస్తున్నారు. సో NCR పరిధిలో కూడా దీన్ని అమలు చేస్తే దీనికి మరిన్ని అత్యుత్తమ ఫలితాలు వస్తాయనేటువంటి ఒక భావన వినిపిస్తుంది. కెమెరామెన్ జబ్బార్ నాగ్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.